హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా తమలపాకుని ఇలా ఇడ్లీ పిండిలో అయినా దోశ పిండిలో అయినా పెట్టేసుకుని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకి పిండి పొలవకుండా ఉంటుంది, పిండి కూడా టేస్టీగా ఉంటుందండి. తమలపాకుతో ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మనం పిండి పట్టుకున్న తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఇడ్లీ పిండి అయినా దోశ పిండి అయినా ఏ పిండి అయినా ఓకేనండి. ఇలాగా ఒక తమలపాకుని వేసేసి పిండిలో ఇలా పెట్టేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పిండి పులియకుండా ఉంటుంది. ఏ పిండి అయినా కూడా టేస్టీగా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఫ్రిడ్జ్ లేని వాళ్ళు కూడా మనం బయట పెట్టేసినా కూడా పిండి పొలియకుండా ఉంటుందండి, టేస్టీగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, మనం గిన్నెలు కడిగిన తర్వాత ఇలాగా కిచెన్ సింక్ పక్కన ఇలా బోర్లిస్తూ ఉంటాం కదండి. ఇలా ఏదైనా ఒక టీషర్ట్ లాంటిది ఇలా పెట్టేసుకొని చక్కగా దానిపైన బోర్లించుకున్నాం అనుకోండి, వాటర్ అనేది చక్కగా తేమ లేకుండా ఇంకిపోతాయి. మనకి గిన్నెలు కూడా చక్కగా తలతల మెరుస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, స్పూన్స్ ఇలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. డీప్ ఫ్రిడ్జ్లో ఇలా ఒక 5 మినిట్స్ మాత్రం ఇలా పెట్టేసి తర్వాత ఇలా కళ్ళకి పెట్టుకున్నాం అనుకోండి. ఇది ఎందుకను అనుకుంటున్నారండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనకి ఒక్కొక్కసారి నిద్ర లేక కళ్ళు మంటలు వచ్చేస్తూ ఉంటాయి, దోదలు వచ్చేస్తూ ఉంటాయి కదండి. ఆ టైంలో ఇలాగా డీప్ ఫ్రిడ్జ్లో 5 మినిట్స్ మాత్రం ఇలాగా స్పూన్స్ పెట్టేసి తర్వాత కళ్ళ దగ్గర ఇలాగా కాపుకున్నాం అనుకోండి, కూలింగ్ అనేది ఉంటుంది కాబట్టి మనకి కొంచెం మంటలు దురదలు అనేవి తగ్గుతాయి. ఇలా ట్రై చేయండి. బాగా మంటలుగా ఉన్నప్పుడు కళ్ళ పైన ఇలా పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనకి రిలీఫ్గా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. సో కళ్ళు మంటలు కానీ దురదలు కానీ ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనకు కళ్ళు కూడా చక్కగా దురద మంట అవి తగ్గి మంచి రిలీఫ్గా ఉంటుంది. టిప్ నెంబర్ 4, ఇలా నిమ్మకాయ మనం నిమ్మరసం తీసుకున్న తర్వాత బద్దల్ని పడేస్తూ ఉంటాం కదండి, చక్కగా యూజ్ చేసుకోవచ్చు. నిమ్మబద్ద పైన కొంచెం డెటాల్ వేసేసి కిచెన్ సింక్ దగ్గర అలానే గ్యాస్ స్టవ్ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి బొల్లలు బొద్దింకలు రాకుండా ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ సర్పు తీసుకోవాలండి. ఒక స్పూన్ అయితే పసుపు అయితే వేసుకొని ఈ విధంగా కొన్ని వాటర్ పోసుకుంటూ మొత్తం లిక్విడ్ లాగా ఇలాగ ప్రిపేర్ చేసుకోవాలి. అంటే మరీ ఎక్కువగా వాటర్ లేకుండా మనం థిక్గా ఇలాగా కలుపుకోవాలండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక స్పూను కుంకుమ తీసుకొని కుంకుమ కూడా ఇందులో వేసుకొని థిక్గా వచ్చేంత వరకు ఇలాగ బాగా స్పూన్ పెట్టి కలుపుకోవాలి. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మనకి అప్పటికప్పుడు బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు చక్కగా ఇలా సర్ఫ్తో గోరింటాకుని ఇలా ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడు ఇలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. గోరింటాకు కూడా చాలా బాగా పండుతుంది. ఇలా 2 అవర్స్ కానీ 1 అవర్ కానీ ఇలా ఉంచేసుకున్న తర్వాత చేతులు క్లీన్ చేసుకుంటే మంచిగా పండుతుందండి. చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఎర్రటి కుంకుమైనా కొంచెం మనకి థిక్గా ఉన్న కుంకుమైనా ఏదైనా ఓకేనండి. మనకి అవైలబుల్గా ఏదైతే ఉందో అది ఇలా కలిపేసుకొని ఇలా థిక్గా కలుపుకున్న తర్వాత చేతికి పెట్టుకున్నాం అనుకోండి, ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ ఉంచుకొని క్లీన్ చేసుకుంటే చక్కగా పండుతుంది. ఇలా స్టవ్ వెలిగించే పని లేకుండా అప్పటికప్పుడు చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకొని సర్ఫ్తో చాలా బాగా ఇలా పెట్టుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే యూస్ఫుల్గా ఉందో, ఏ టిప్ అయితే నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 5, ఇలా ఏదైనా ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని దానిలో రాళ్ళు ఉప్పు కానీ సాల్ట్ కానీ ఏదైనా ఓకేనండి. ఇలా సాల్ట్ గుప్పుడు తీసుకొని దానిపైన ఇలా కంఫర్ట్ అయితే వేసేసి దీనిలో కొంచెం షాంపూ అయితే వేసుకొని మనం ఎక్కడైనా కిచెన్ సింక్ దగ్గర కానీ అలానే బెడ్రూమ్స్లో కానీ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఇలా పెట్టుకుంటే మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. కంఫర్ట్ వీడియో క్లిప్పింగ్ మిస్ అయ్యిందండి. ఇలా షాంపూ కంఫర్ట్ వేసేసి బ్యాడ్ స్మెల్ వచ్చే దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం. ఇడ్లీ రవ్వ మనం డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు
ఒక్కొక్కసారి పురుగు వచ్చేసి మొత్తం కూడా పాడైపోతూ ఉంటుంది కదండి. అలా పాడవకుండా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలా ఇడ్లీ రవ్వ స్టోర్ చేసుకునే డబ్బాలో ఎండుమిర్చి తొడుములు అయితే ఉంటాయి కదండి. ఆ తొడుముల్ని ఒక 4-5 తీసుకొని ఇలా ఇడ్లీ రవ్వలో పెట్టేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా అద్దాలు మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కొక్కసారి మరకలు పడి డస్ట్ పడుతూ ఉంటుంది కదండి. ఇలా క్లీన్ చేసుకోండి, అద్భుతంగా పనిచేస్తుంది, చక్కగా కనిపిస్తుంది. ఇలా అద్దం పైన కొంచెం మనం యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, ఆ పేస్ట్ ఏ పేస్ట్ అయినా పర్లేదండి. ఇలా కొంచెం వేసేసి ఏదైనా టిష్యూ పేపర్ కానీ కాటన్ క్లాత్ కానీ ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చూడండి ఫస్ట్ మనం చూసినప్పుడు ఇప్పటికీ చాలా చక్కగా క్లీన్ అయిపోయింది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఎండి పట్టీలు ఇలా క్లీన్ చేసుకోండి, అద్భుతంగా పనిచేస్తాయి. ఇలా ఎండి పట్టీలను మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి మనకి పెరుగు మిగిలిపోతూ ఉంటుంది కదండి. ఆ పెరుగు మనం తినకపోతే పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. పొల్లటి పెరుగులో ఇలా ఎండి పట్టీలో ఒక నైట్ అంతా ఉంచేసి తర్వాత క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అయిపోతాయి. టిప్ నెంబర్ 7, కరివేపాకు పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. మనం ఫ్రిడ్జ్లో ఎంత పెట్టుకున్నా కూడా ఒక్కోసారి వడిలిపోయి ఎండిపోయినట్లుగా ఉంటుంది కదండి. ఇలా ట్రై చేయండి. కరివేపాకు కొమ్మలతో తెచ్చుకున్నప్పుడు ఇలా వాటర్ బాటిల్ నిండుగా వాటర్ అయితే పోసుకొని ఇలాగా కరివేపాకు కొమ్మల్ని పెట్టుకున్నాం అనుకోండి, 10 days వరకు కూడా ఇలా కరివేపాకు పాడవకుండా ఎండిపోకుండా ఉంటుందండి. మన అవసరానికి కర్రీస్లో యూజ్ చేసుకోవచ్చు. నిజంగా చెప్తున్నాను, చక్కగా మనకి వాటర్ బాటిల్లో ఇలాగ కొమ్మలతో పెట్టుకోండి. 10 days వరకు కూడా కరివేపాకు ఎండిపోయినట్లు కానీ వదిలిపోయినట్లు కానీ ఉండదండి, ఫ్రెష్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. కానీ వాటర్ బాటిల్లో వాటరు మనం 2 daysకి 3 daysకి మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. టిప్ నెంబర్ 8, వాటర్ బాటిల్ని ఈ విధంగా కట్ చేసేసుకొని దీంట్లో స్టీల్ స్క్రబ్బర్ని ఈ విధంగా అమర్చుకున్నానండి. దీనిలో స్టీల్ స్క్రబ్బర్ మధ్యలో నుంచి ఇలా థ్రెడ్ను గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని తీసుకొని ఇలాగ బాటిల్ క్యాప్ ఉంటుంది కదండి, మూతను పెట్టేసుకొని ఇలా ఈ థ్రెడ్ని బయటకు పెట్టేసామనుకోండి, చక్కగా మనం గిన్నెలు కడుక్కోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని చక్కగా ఇలా గిన్నెలను అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇలా కిచెన్ సింక్ కూడా మనం హార్పిక్ వేసేసి అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాం కదండి, చేతికి అంటకుండా చక్కగా మనం ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. చూసారా, ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుని గిన్నెలు మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగ ట్యాప్కి తగిలించేసామనుకోండి, నీళ్ళు చుక్కలు ఇలా కారుతాయి, మనకి వేస్ట్ అయిపోకుండా పాడైపోకుండా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం. పప్పు మనం ఇలాగా కుక్కర్లో వేసుకున్నప్పుడు పైకి పొంగిపోతూ ఉంటుంది కదండి. ఒక గిన్నెని పెట్టేసుకొని ఇలా మూత పెట్టుకున్నాం అనుకోండి, పైకి పొంగిపోకుండా ఉంటుంది. కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే సరిపోతుంది. ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ నెంబర్ 10, ఇలా ప్లాస్టిక్ ఇలాంటివి డబ్బాలు అయితే ఉంటూ ఉంటాయి కదండి మన ఇంట్లో. ఇలాంటివి మనం పడేస్తూ ఉంటాము, వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా పెద్ద పెద్ద ప్లాస్టిక్ డబ్బాలని పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. చిన్న చిన్నవి ప్లాస్టిక్ డబ్బాలు కానీ స్టీల్ బాక్సులు కానీ ఇలా ఈ డబ్బాలో పెట్టేసుకొని ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి, అవసరానికి తీసుకుని యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా ఉంటుందండి. స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్నాక్స్ వేసుకోవాలన్నా కూడా చిన్న చిన్న బాక్సులు మనం ఎత్తుక్కుంటూ ఉంటాం కదండి, ఒక దగ్గర ఉంటాయి కాబట్టి తీసుకునే అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ ప్లేస్ కూడా ఆక్రమించదండి, తక్కువ ప్లేస్లో ఇలా పెట్టుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 10, లెమన్లు మనం రసం పిండిన తర్వాత ఒక బద్దను యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి మనకి సరిపోను రసం అయితే తీసుకొని ఒక హాఫ్ను ఇలాగా తీసుకున్న తర్వాత ఇంకొక హాఫ్ అలానే మిగిలిపోతూ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలా రసం పిండిన అలా లెమన్ హాఫ్, అలానే రసం పిండని ఇలా హాఫ్ని కూడా ఇలా 2 పెట్టేసి చక్కగా రబ్బర్ బ్యాండ్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, పాడైపోకుండా నెక్స్ట్ డే మనం యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలాగా మనం వాటర్ క్యాన్లు తెచ్చుకొని వాటర్ తాగుతూ ఉంటాం కదండి. వాటర్ క్యాన్ పాకుడు వచ్చేసి టెస్ట్ వస్తూ ఉంటుంది కదండి, చేత్తో అయితే మనం క్లీన్ చేసుకోలేం కదండి. ఇలా ట్రై చేయండి. కొంచెం రైసు అలానే రాళ్ళు ఉప్పు ఒక గుప్పుడు తీసుకొని మనం నిమ్మకాయలు రసం పిండిన తర్వాత ఆ తొక్కలను కూడా అందులో వేసేసుకొని చక్కగా దీనిలో బేకింగ్ పౌడర్ కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసేసుకొని ఇది మొత్తం కూడా ఒక 1 hour పాటు అలా నానబెట్టుకోవాలి. కొంచెం వాటర్ అయితే పోసుకొని ఒక 1 hour పాటు ఇలా నానబెట్టుకొని క్లీన్ చేసుకుంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి. దానిలో ఉన్నటువంటి డస్ట్ కానీ పాకుడు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెంబర్ 13,
క్యారెట్స్ అయితే మనం తెచ్చుకుంటూ ఉంటాం కదండి. మనం ఎంత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న కవర్లో వాటర్ బబుల్స్ ఉండిపోయి ఇలా క్యారెట్స్ అన్నీ కూడా పాడైపోతూ ఉంటాయి కదండి. అలా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి. క్యారెట్స్ మనం తీసుకొచ్చుకున్న తర్వాత శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకుని తేమ లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఇలాగ తొడిములను అయితే చివర ఇలా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి తొడిములు తీసేసుకొని ఇలా ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడైపోకుండా చక్కగా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మనం ఏ బాక్స్లో అయితే స్టోర్ చేసుకుందాం అనుకున్నా ఆ బాక్స్లో టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఏదైనా అడుగునే ఇలా వేసేసుకొని క్యారెట్స్ పైన పెట్టుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, క్యారెట్స్ పాడవకుండా ఉంటాయండి. ఇదే ప్రాసెస్లో బెండకాయలను కూడా ఈ విధంగా మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, పాడైపోకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంకా టిప్ని తెలుసుకుందాం. ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, ఎండు కొబ్బరిని ఇలా పంచదారలో పెట్టేసుకున్నాం అనుకోండి, ఎండు కొబ్బరి పాడవకుండా ఉంటుంది. అలానే పంచదార కూడా తేమ లేకుండా చెమ్మ లేకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఫ్రిడ్జ్లో ఇలా కత్తెరలని ఒక 5 మినిట్స్ డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి చక్కగా యూజ్ అవుతాయండి. ఇలా కత్తెరలు కూడా మంచి షార్ప్నెస్గా ఉంటాయి. అలానే మనకి ఫ్రిడ్జ్లో ఇక్కడ రబ్బర్ దగ్గర డోర్కి వెళ్ళే బాగా డస్ట్ పట్టేసి ఉంటుంది కదండి, ఇలా సిజర్ తీసుకుని దానికి ఒక కాటన్ క్లాత్ ఇలా చుట్టేసుకొని ఇలా డోర్ వైపున ఉన్నటువంటి రబ్బర్ని ఇలా క్లీన్ చేసుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇలా చూసారా ఎంత డస్ట్ అయితే ఉందో. ఇలా అప్పుడప్పుడు మనం ఇలా సిజర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాని లోపల ఉన్నటువంటి డస్ట్ చక్కగా క్లీన్ అయిపోతుంది. అలానే ఇలా ఫ్రిడ్జ్ దగ్గర ఇలా కీస్ ఒక్కోసారి కనపడకపోతే ఇలా ట్రై చేయండి. ఇలా అప్పుడప్పుడు చక్కగా సిజర్ పెట్టి ఇలా లాక్ తీసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ఫ్రిడ్జ్ కీస్ కనపడకపోయినప్పుడు ఇలా సిజర్తో చక్కగా తీసేయచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. సో మీకు ఈ టిప్స్ నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ అయితే యూస్ఫుల్గా ఉందో, ఏ టిప్ అయితే నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఈ టిప్స్లో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.